పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి బడ్జెట్పై ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసర్ లాజర్ అన్నారు. ఏపీ అభివృద్ధికి 1500 కోట్ల ఆర్థిక సాయం అందించడం హర్షించదగ్గ విషయమని, గత ప్రభుత్వం అప్పులు చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పనిచేసిందని, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. నా పేరు లాజర్ అబ్దాసరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎల్ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దల పూజ్యులు నారా చంద్రబాబు గారు 40 సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్ని నిరంతరం కృషి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిన్నటి జరిగినటువంటి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం చాలా సంతోషకరంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు, నిరంతరం కృషి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పక తప్పదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం ఎప్పుడు కక్షాదింపు చర్యలుగానే, హత్యలుగానే, కక్షాదింపు చర్యగానే పనిచేస్తుంది. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు, ఆ నాయకత్వాన్ని మరింతగా మనం బలపరచాలా. అదేవిధంగా మనం వారి కృషిలో మనం కూడా పాలుభాగస్తులై పనిచేయాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన కృషి ఫలితమే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గర్వతగ్గ విషయం. నిన్న 15,000 కోట్ల విడుదల చేయడం, అలాగే పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడం అనడం, అలాగే విశాఖపట్నం చెన్నై కారిడార్ నోడ్లకు ప్రాధాన్యత కూడా ఇవ్వడం. అంతేకాదు ఈరోజు నీరు, విద్యుత్, రోడ్లు, మంచి ప్రాజెక్టులని ఈరోజు విభజన చట్టంలో ఏదైతే ఉందో అది అమలు చేసే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పయనిస్తున్నారు. వారి కృషి ఫలితం మనకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టులు అన్నీ కూడా ఉన్నాయి. వారు నాయకత్వం బలపరచాలి. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.